ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము కొన్ని డైనోస్ని ఎలా టైమ్ చేసుకోవాలో అనేది చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో ఎక్కువ ఎడిటింగ్స్ లాగా ఏం చేయట్లేదు బికాజ్ హెల్త్ బాగాలేదు కాబట్టి. సో వీడియో ఏంటంటే మనం ఈరోజు పైరాడాన్ డైనోని టైమ్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ట్రావెల్ కోసం గుట్టలపైకి వెళ్ళాలంటే మనకి ఆ డైనో యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. సో ఆ డైనోని అయితే టైమ్ చేసుకుందాం. ఇప్పుడు మనం టైమ్ చేసుకున్న దాని శాడ్లిని కూడా మనం ఈజీగా క్రియేట్ అనేది చేయొచ్చు అన్నట్టు. సో ఫస్ట్ అయితే మనం పెరడాన్ డైనోని అయితే లెంకాలి. అండ్ ఆ డైనోని లెంకిన తర్వాత దాన్ని టైమ్ అనేది చేసుకోవాలి. దానికోసం మనం ఈజీగా కావాల్సిన ఐటమ్స్ ఒకటి బోలా అండ్ ఇంకొకటి బ్యాట్. దాంతో ఏమవుతుందంటే అది నాక్ అయిపోతుంది. సో దానికి కావాల్సింది మీట్. సో మనకి ఆ ఫిష్ మీట్ ఉన్నా లేదంటే నార్మల్ మీట్ ఉన్నా సరిపోతుంది. కొన్ని నెర్కోటెక్స్ బెర్రీస్ అది పెట్టేస్తే టైమ్ అయిపోతుంది అన్నట్టు ఈజీగా. నా దగ్గర బ్యాట్ లేకుండే సో నేనైతే పంచింగ్ తోటి అయితే దీన్ని నాక్ అనేది చేశాను. అండ్ ఫైనల్గా టైమ్ చేసుకోవడానికి దీని లోపల ఫుడ్ పెట్టాలి. బట్ నా దగ్గర నెర్కోటెక్స్ బెర్రీస్ అయితే లేవు. సో అందుకే నేను ఇక్కడ బెర్రీస్ తీసుకోవడానికి వచ్చాను. అండ్ మీట్ కూడా తక్కువ ఉండే సో దీని మీట్ కూడా తీసుకుందాం అనేసి అయితే వచ్చాను. అండ్ ఈరోజు మనం టీరెక్ డైనోని కూడా టైమ్ చేసుకుందాం. దాంతో ఏంటంటే మనకి కట్టెలు కానీ థ్యాచ్ కానీ ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఎక్కువ అది స్టోర్ చేస్తుంది అన్నట్టు అది. సో దాన్ని కూడా మనం టైమ్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి మనకి లాస్ట్ టైం మనం ఒక డైనోని టైమ్ చేసాం, మీకు గుర్తే ఉంటుంది. దాని బ్యారియానిక్ డైనో ఉండే దాని పేరు. సో ఆ బ్యారియానిక్ డైనో ఇంకొకటి కూడా ఇక్కడ వచ్చేసింది అన్నట్టు. సో దాన్ని కూడా నేను ఈరోజు టైమ్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. సో ఏంటంటే ఇక్కడ ఇది టైమ్ అయిపోతే మనం సెకండ్ ప్రాసెస్కి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. అండ్ ఇప్పుడు మనకి ముందు చాలా థింగ్స్ అయితే వస్తాయి, లైక్ సిమెంట్ పేస్ట్ కానీ అండ్ క్రిస్టల్ కానీ. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ తీసుకోవాలి అని అంటే పైకి వెళ్ళి తీసుకోవాలి. అది నేను మీకు వచ్చే వీడియోలో చెప్తాను. సో దానికోసం మనకి ఫస్ట్ అయితే పారాడాన్ డైనో ఇలాంటి కొన్ని డైనోస్ ఉంటాయి, ఎగ్రే డైనో. ఆ డైనోస్ని టైమ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఈజీగా పైకి సర్వైవ్ చేయగలం, అంటే ఎగరగలం, చాలా చేయగలం. సో అందుకే దీన్ని టైమ్ చేసుకోవడం బెటర్. బట్ ఏంటంటే దీని స్టామినా చాలా తక్కువ అవుతుంది. సో ఫైనల్గా ఇది టైమ్ అయితే అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. దీని మీద ఇప్పుడు నేను రైడ్ అనేది చేయలేను బికాస్ దీని శాడ్లీని నేను క్రియేట్ అనేది చేయలేదు. శాడ్లీని క్రియేట్ చేయాలంటే మనకి ఆ రోజు మనం ఒక చీమని చంపినా మీకు గుర్తుంటుంది. దాంతో మనకి వచ్చింది అండ్ అదే కొన్ని ముత్యాలు వచ్చినాయి. అబ్బా ఇది చచ్చింది, ఇంకా ఇది చచ్చింది, ఉత్తి పుణ్యానికి గెలుచుకుంది. దీన్ని కూడా మనం టైమ్ చేసుకుంటే బెటర్, కానీ ఇది మనకి ఫిష్ హంటింగ్లో బెటర్ ఉంటుంది. సో సరేలే అనేసి దాన్ని ఆపకుండా అది చంపేసింది కాబట్టి దీంతో మనకి థ్యాచ్ అనేది బాగా దొరుకుతుంది. సో థ్యాచ్ అంటున్నా, హైడ్ అనేది దగ్గర థ్యాచ్ అంటున్నాను చూడండి. సో హైడ్ అనేది తీసుకుంటుంది. హైడ్ అయితే మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మన బేస్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ మన పారాడాన్ అంటున్నా. సో ఇదైతే టైమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ దానికి వెళ్ళిపోదాం. అదే ఇంకా ఇందాక చెప్పాను కదా మీకు ఇంకో డైనో వచ్చింది అనేసి. సో ఆ డైనోని టైమ్ చేసుకోవాలంటే నాకు నెర్కోటెక్స్ బెర్రీస్ కావాలి. అండ్ అంటే నెర్కోటెక్స్ బాణాలే కావాలనుకోండి. సో అవన్నిటిని కూడా నేను చేయాలి. బట్ అంతకంటే ముందు నేను శాడ్లీని క్రియేట్ అనేది చేసుకున్నాను. నాకు థ్యాచ్ వుడ్ చిన్ అనేది యూజ్ అయింది. అండ్ దాంతో నేను ఈజీగా క్రియేట్ అనేది చేసుకున్నాను. సో నా దగ్గర థ్యాచ్ కొంచెం తక్కువ ఉండే. సో ఏం చేశానంటే నా దగ్గర డైనో ఉండే కదా, దాంతో హంటింగ్ చేయించాను. ఎందుకంటే హంటింగ్ చేస్తే మనకి అదే హైడ్ అనేది ఎక్కువ వస్తుంది కదా. సో ఇది హంటింగ్లో బెటర్ అనేసి దీన్నే పిలిపించుకొని చాలాసేపు దాకా హంటింగ్ చేయించాను. బికాజ్ నా దగ్గర హైడ్ అనేది చాలా తక్కువ ఉండే. సో ఇక్కడ అటాక్ అని నొక్కాను, ఎటువంటి అల్లరి లేదు. కాసేపు అయితే అదే నోటీస్ చేశాను. బట్ ముందుకెళ్ళిన తర్వాత చూశాను, దాన్ని నేను కొట్టంగానే అన్నీ ఉరికొచ్చాయి చూడండి. సో దీంట్లో ఏమైందంటే నా చిన్న డోడోస్ అయితే చచ్చిపోయినాయి గైస్. కలర్ఫుల్ డోడో అయితే చచ్చిపోయినాయి. హైడ్ అయితే వచ్చింది మనకి, బట్ నా డోడోస్ చచ్చిపోయినాయి. సరేలే అనేసి దీన్ని మన దగ్గరతో తీసుకెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాను. బికాస్ ఇక్కడ ఎవరినైనా కొట్టానంటే వాళ్ళు నన్ను కొట్టేశారంటే నా డైనో అన్నీ కూడా చచ్చిపోతాయి. పారాసో డైనో త్వరగా చచ్చిపోతుంది, ఇవన్నీ కొంచెం ఫైట్ చేస్తే కానీ అది త్వరగా చచ్చిపోతుంది. డోడో కూడా చాలా వీక్ ఉంటాయి కదా. సో కాలు పెట్టంగానే సెకండ్స్ వస్తాయి. సో ఇక్కడ దీన్ని లెవెల్ అప్ చేశాను, లెవెల్ 10కి వెళ్ళింది. అటు సైడ్ ఉంటుంది మనకి బ్యారియానిక్ డైనో.
బ్యారియానిక్స్ డైనో. సో అక్కడ దాని తర్వాత చూసుకుందాం, కానీ ఫస్ట్ దీన్ని చంపుదాం. దీంతో మనకి హైడ్ అనేది కావాలి. అండ్ మీరు హైడ్ని చాలా వరకు కవర్ అనేది చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనకి అది చాలా అవసరం పడుతుంది. సో దీనికి ఏం అర్థం కావట్లేదు, నా హెల్త్ అనేది మొత్తం పోయింది. అండ్ ఫైనల్గా నా డైనో దీన్ని చంపేసింది. క్యాచ్ ఎంత దాకా వచ్చిందో ఒకసారి చూద్దాం. సారీ, హైడ్ బ్రో, హైడ్. 54 హైడ్ వచ్చినాయి మనకి. సో ఈ హైడ్ తోటి మనకి మేబీ సాడ్లిన్ క్రియేట్ అవ్వచ్చు. సో ఫైనల్గా నేను కొన్ని డైనోస్ని చంపి హైడ్ తీసుకోవడం అయితే, కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫైనల్గా దీన్ని చంపితే అయిపోతుంది. నా హెల్త్ చాలా పోయింది, చాలా ఒక 1 to ½ an hour పడింది గైస్. ½ an hourలో నేను హైడ్ అనేది కలెక్ట్ ఎంత చేశానంటే, ఒక నిమిషం ఇప్పుడు చూపిస్తాను. సో ఫైనల్గా మార్నింగ్ అయిందనుకోండి ఇక. సో ఫైనల్గా ఇక్కడ ఈవినింగ్ అవుతుంది ఐ థింక్ సో. సో ఇప్పుడు నేను హైడ్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీని సాడ్లిన్ని కూడా క్రియేట్ అనేది చేయాలి ఇప్పుడు. సో ఫటాఫట్ సాడ్లిన్ని క్రియేట్ అనేది చేద్దాం. దీని దగ్గరే ఉంటాయి మనకి హైడ్ అనేది. సో ఇక్కడ దీన్ని స్టాప్ చేసేసాను, లేదంటే ముందు వరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది ఫైనల్గా క్రియేట్ అనేది చేసుకున్నాను సాడ్లిన్ని. నా దగ్గర థ్యాచ్ కలెక్ట్ చేశాను కదా, సో దాంతో క్రియేట్ అనేది చేసుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ వెళ్ళి ఫటాఫట్ పెట్టేద్దాం. ఇంకొకటి మన నైట్ అయిపోయింది ఇక్కడ. అండ్ అది బ్యారియానిక్స్ డైనో ఉంది కదా, దానికి సాడ్లిన్ మనం క్రియేట్ చేయాలంటే మనం 50 దాటి ఉండాలి లెవెల్, అప్పుడే దీని సాడ్లిన్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. సో అది కూడా మనం ఈజీగా అయిపోతాం. మనం వర్క్ చేస్తూ ఉంటే దీంట్లో సర్వైవ్ అవుతుంటే ఆ లెవెల్ కూడా ఈజీగా కవర్ అయిపోతుంది అన్నట్టు. సో ఫైనల్గా దీన్ని అయితే ఇక్కడ ఇది చాలా వరకే హైడ్ని కలెక్ట్ అయితే చేసింది 200+. సో ఫైనల్గా ఇప్పుడు ఫస్ట్ పడుకుందాం. ఆల్రైట్ గైస్. సో ఇప్పుడు మార్నింగ్ అయింది. సో ఇప్పుడు మనం సర్వైవ్ అవ్వాలి దీంట్లో. సో ఏంటంటే వీటన్నిటి లెవెల్ అయితే పెంచేస్తాను, ఎందుకంటే మనకి ఫుడ్ కూడా కావాలి. మన దగ్గర ఫుడ్ కూడా లేదు. సో ఫుడ్ అయితే మీరు కుక్ అవ్వడానికి పెట్టేసేయండి. బికాజ్ మీరు అటు ఇటు వర్క్ చేస్తుంటారు కదా, అప్పుడు మీకు ఫుడ్ అవసరం చాలా పడుతుంది. సో ఫుడ్ని మీరు ప్రతి నిమిషం కుక్ చేసి అయితే పెట్టుకోవాల్సి వస్తుంది, తప్పదు అది. సో ఇక్కడ దగ్గర వుడ్ ఉంది అండ్ మీట్ కూడా ఉంది. సో ఫైనల్గా దీన్ని కుకింగ్ చేయడం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నాకు 15 వచ్చినాయి, ఇంకా 24 ఉన్నాయి. సో ఫటాఫట్ దాన్ని కూడా స్టార్ట్లో అయితే పెట్టేశాను అన్నట్టు. సో ఇప్పుడు నేను నెర్కోటాక్స్ బెర్రీస్ అనేది కలెక్ట్ చేశాను కొన్ని, అంటే కలెక్ట్ చేయాలి. అండ్ వాటితో నేను బాణాలని క్రియేట్ చేయాలి. బికాజ్ మనకి టీరెక్ట్ డైనోకి నెర్కోటాక్స్ బాణాలు అయితే కావాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి బ్యారియానిక్స్ డైనో ఉంది కదా, దానికి కూడా అదే కావాల్సి వస్తుంది. సో ఫైనల్గా నేను ఇక్కడ బాణాలను అయితే క్రియేట్ చేయడానికి నాకు ఏం కావాలి అన్ని, నా దగ్గర వేస్ట్ ఫుడ్ అయితే చాలా, అంటే వేస్ట్ మీట్ అయితే చాలా ఉంది, కానీ మీట్ అనేది తక్కువ ఉంది. సో ఇక్కడ మీట్ అయితే తీసుకున్నాను నేను, ఏమవుతుంది అనేసి. నా దగ్గర ఇంకా 8 ఉన్నాయి. సో 8 సరిపోతాయి అని అనుకుంటున్నాను. సో లెట్స్ గో గైస్, మన బ్యారియానిక్స్ డైనోని టేమ్ చేసే సమయం వచ్చేసింది. లెట్స్ గో. చావకుండా ఉంటే సరిపోతుంది గైస్. సో ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో లైక్ కూడా చేయండి, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఫైనల్గా నేనైతే ఇక్కడికి దీన్ని ఆపేశాను. అండ్ అక్కడ మనకి కింద ఉంది ఆ డైనో. దీన్ని టేమ్ చేసుకోవడం కొంచెం రిస్క్ ఉంటుంది నాకు, బట్ ఫైనల్గా టేమ్ చేసుకోవాలి. అండ్ ఈ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా, నేను 2 సైడ్ల ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే వీడియో రికార్డ్ అవుతుందా లేదా దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. అండ్ సెకండ్ ఏంటంటే అది నన్ను ఏడా చంపేస్తుంది, నా ఐటమ్స్ అన్నీ ఎటు పోతాయి అనేది టెన్షన్ వస్తుంది. సో ఈ సందర్భాల్లోనే ఏమైందంటే ఈసారి కూడా నేను వీడియోని ఆపేశాను అండ్ వీడియో మంచిగా షూట్ అవ్వలేదు. అండ్ దీన్ని నేను టేమ్ అయితే చేసుకున్నాను ఈజీగా. ఈ డైనోని లైవ్ టేమ్ చేసి చూపిద్దామని అనుకున్నాను, బట్ చేయలేకపోయాను. అది కూడా మనం లైవ్ స్ట్రీమ్లో అయితే ఖచ్చితంగా చేసుకుందాం, బట్ ఇప్పుడు చేయలేకపోయాను. సో ఇది నన్ను మీద దాడి చేసింది, కొంచెమే హెచ్పి ఉండను అది, లేదంటే నిజంగా చచ్చిపోయేదాన్ని, కానీ అది పారిపోయింది. ఆల్రెడీ దాని కూడా డ్యామేజ్ అయింది, ఆల్మోస్ట్ అయింది. సో ఏంటంటే నేను నా హెల్త్ పెంచుకునే సమయంలో ఏం జరిగిందంటే నేను వీడియోని ఆపేసాను అన్నట్టు. అండ్ అది నాక్ అయిపోతుంది, అది కూడా సేమ్ ప్రాసెస్లో వాటర్లోనే నాక్ అయింది. అదేమనుకుంటుందంటే వాటర్లో వెళ్తే మనం నాక్ కామేమో అనేసి అనుకున్నది, బట్ నాక్ అయిపోయింది గైస్ అది. అండ్ వీడియో మొత్తం అయితే రాలేకపోయింది. సో అది అటు సైడ్ పారిపోతుంది, ఇటు సైడ్ రాగానే బాణాలు ఇస్తాను. నా దగ్గర హెచ్పి చాలా తక్కువ ఉంది,
ఒక్కటి మిస్ అయిపోతుంది అండ్ ఇంకొకటి అయిపోయింది. సో ఐ థింక్ సో పడిపోయింది గైస్ అది. సో అది పడిపోయింది, నా దగ్గర హెల్త్ అనేది లేదు. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చెక్ చేయాలి. సో లెట్స్ సీ గైస్. ఐ థింక్ సో అది నాక్ అయింది. ఐ మీన్ యా ఫైనల్గా అది నాక్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో పంచాయతీ ఏంది తెలుసా, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ గైస్. ఫిష్ ఉన్నాయి ఇక్కడ, అవి నా మీద అటాక్ చేస్తున్నాయి. అండ్ ఫైనల్గా నేను మీకు చెప్పాను కదా వీడియోని ఆపాను అనేసి, అండ్ ఆపిన తర్వాత అది ఆల్రెడీ టైం అయిపోయి ఉంది. సో ఆ వీడియోని నేను తీయలేకపోయాను. సో ఈ విధంగా నేను దీన్ని నాక్ చేశాను, ఫుడ్ అనేది పెట్టాను. అండ్ ఫైనల్గా టైం అయిపోయింది. నేను హౌస్కి తీసుకెళ్ళిపోయాను, వీడియోని అక్కడ స్టాప్ చేశాను. అండ్ అక్కడ ఏమైందంటే అక్కడ ఆ డైను టైం అయిపోయి వచ్చేసింది. అండ్ నేను ఇంటికి తీసుకెళ్ళాను, బట్ వీడియో ఆఫ్ చేశాను. అప్పుడు ఇదే పెద్ద పంచాయతీ జరిగింది. ఇలాంటి మిస్టేక్స్ వల్ల చాలా హర్ట్ ఫీల్ వస్తుంది. సో ఫైనల్గా వీటన్నిటిని టైం అయితే చేసుకున్నాను. లైక్ కొంచెం ఈ విధంగా ఈ రెండింటిని నేను టైం అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం టైం చేయబోతున్న టీరెక్ని టైం అయితే చెయ్యాలి. దానికి కూడా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది గైస్, అంతగా ఏముండదు. మనకు కావాల్సింది నెర్కోటిక్స్ బాణాలు అండ్ మెజోబెర్రీస్. మెజోబెర్రీస్ తోటి ఈజీగా టైం అయిపోతుంది. సో అది ఇంకా రాలేదు, అది అటు సైడ్ ఉంది. సో నేను ఇక్కడ ఫటాఫట్ మన నెర్కోటెక్స్ బాణాలు అయితే అదే నెర్కోటెక్స్ తయారు చేసిన తర్వాతనే బాణాలు క్రియేట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఎన్ని అయినాయి, 3 చేశాను. అండ్ దీంట్లో కొన్ని ఉండే, ఐ థింక్ సో చూడాలి. సో ఫైనల్గా నా దగ్గర 5 బాణాలు ఉన్నాయి గైస్. సో ఈ 5 బాణాలతోటి నేను దాన్ని నాక్ చేయాలి. నేను నాక్ చేయగలను అని అనుకుంటున్నాను, బట్ అంతకంటే ముందు వాటర్ తాగాలి. నా హెల్త్ అనేది చాలా తగ్గింది, నేను దాన్ని చూసుకోలేదు. మీరు దాన్ని చూసుకోకపోతే మీ సెల్ఫ్ని మీరు కిల్ చేసుకుంటారని అర్థం. సో హెల్త్ని కూడా చూసుకోండి అనే చెప్తాను. అండ్ ఇంకొకటి మన మూమెంట్ని కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీని మీద దాడి చేయబోతున్నాను. ఇది నా మీద దాడి చేసిందంటే నేనైతే సస్తాగని. ఓకే, సో ఇక్కడ నేను నా మూమెంట్ ఉంటుంది కదా, మూమెంట్ స్పీడ్ అదే మనకి హెల్త్ది ఇస్తారు కదా వాటర్ అదంతా. సో నేను మూమెంట్ది కూడా పెంచుకుంటూ ఉన్నాను అన్నట్టు. మూమెంట్ది, స్టామినా, హెల్త్, ఫుడ్ అవన్నీ కూడా మీరు పెంచుకుంటూ ఉండండి లెవెల్ బై లెవెల్. ఒకసారి పెంచాలని ఏముండదు. సో ఫైనల్గా నేను ఈ విధంగా అయితే దీన్ని చేశాను. అండ్ ఇది ఇప్పుడు పారిపోతుంది చూడండి. అది ఎందుకు పారిపోతుందంటే అది నాక్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. ఇంకొక బాణం వేసిందంటే అది ఖచ్చితంగా నాక్ అవుతుంది. సో టెన్షన్కి అది పారిపోతుంది, బట్ నేను దాన్ని ఖచ్చితంగా నాక్ చేస్తాను. ఎందుకంటే నా బాణాలు ఇంకా 2 బాణాలు ఉన్నాయి, ఇంకొకటి వేస్తే సరిపోతుంది. సో అది ఇక్కడ వైపే వస్తుంది కాబట్టి ఫటాఫట్ వేసేస్తాను. ఒకటి వేసేసాను, ఇంకొకటి ఉంది గైస్, ఇంకొకటి వేసేస్తే సరిపోతుంది. బట్ ఫస్ట్ మనం పారిపోవాలి, లేదంటే అది మమ్మల్ని గుద్దేసిందంటే మనకి చాలా డ్యామేజ్ వస్తుంది. యా గైస్, ఫైనల్గా ఇది నాక్ అయిపోయింది. 5 యామోస్కి ఇది నాక్ అయింది అన్నట్టు. సో ఇప్పుడు దీనిలో మేజర్ బెర్రీస్ పెట్టాలి. బెర్రీస్ని నేనేం తీసుకురాలేదు. సో ఇక్కడ నుంచే కలెక్ట్ చేసి ఫటాఫట్ అయితే పెట్టేద్దాం. అండ్ అది టైం అనేది అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి తీసుకున్నాను వీటిని. ఇక్కడ తీసుకోవచ్చు మనకు. ఇదైతే ప్రతి చోటు ఉంటాయి మనకి బెర్రీస్ కానీ ఫైబర్ కానీ, బట్ థ్యాచ్ హైడ్ చాలా రేర్ అన్నట్టు. థ్యాచ్ కాదు, సారీ, థ్యాచ్ వచ్చేస్తుంది. సో నేను అన్ని ఐటమ్ దాంట్లో ఎందుకు పెట్టాను మీరు అనుకోవచ్చు. మేజర్ బెర్రీస్ తిన్న తర్వాత అది ఆటోమేటిక్ టైం అయిపోతుంది కాబట్టి ఆ ఐటమ్స్ అన్నీ దాంట్లోనే పెట్టేశాను. మనకి వెయిట్ ఆప్షన్ చాలా తక్కువ ఉంటుంది కదా, సో అందుకే. సో వెయిట్ ఆప్షన్ని కూడా మీరు లెవెల్ బై లెవెల్ పెంచుకుంటే ఉండండి. ఒక్కసారి అన్నీ పెంచుకునే అవసరం లేదు, కానీ 10 లెవెల్కి ఇది, 10 లెవెల్కి ఇది, 10 లెవెల్కి ఇది అని అనుకుంటే సరిపోతుంది. సో మూమెంట్ది ఎక్కువ, ఎందుకంటే మనం ఏదైనా డైనోని నాక్ చేసాం, అది మమ్మల్ని చంపడానికి వచ్చిందంటే మనం పరిగెత్తడానికి ఉంటుంది. అండ్ ఇంకొకటి హెల్త్ది మనకి తక్కువ, అదే మనకి ఎవరైనా హర్ట్ చేశారంటే మనకి తక్కువ అయిపోతుంది హెల్త్ అనేది. సో ఆ విధంగా ప్రాసెస్ చేస్తూ ఉండాలి. సో మన డైనో టైం అయిందా లేదో ఫటాఫట్ చూద్దాం. టైమింగ్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, ఇంకా టైం అనేది కాలేదు. సో దీనిలో అన్ని ఫుడ్ అయితే పెట్టేశాను. మేజర్ బెర్రీస్ ఇంకా కలెక్ట్ చేశాను. సో దాన్ని కూడా పెట్టేశాను. సో నెర్కోటెక్స్ ఏమోస్ అదే బెర్రీస్ ఎందుకు పెట్టాలంటే అది అనుకొని తీసుకెళ్తే ఫుడ్ని త్వరగా తింటుంది అన్నట్టు. సో ఫైనల్గా టైం అయిపోయింది. దీని సాడ్లిని కూడా నేను క్రియేట్ చేసేసాను. సాడ్లిన్ కోసం మనకు కావాల్సింది సేమ్ ప్రాసెస్, థ్యాచ్, హైడ్, ఫైబర్ సంథింగ్ ఎల్స్. సో ఇవన్నీ కావాల్సింది, నేను ఆల్రెడీ మీకు ఇమేజ్లో చూపించాను. సో ఫైనల్గా దీంతో ఈ విధంగా మనం కట్టెలు కానీ థ్యాచ్ కానీ కవర్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. సో ఫైనల్గా నేను దీంతో కట్టెలను అయితే కలెక్ట్ చేసుకున్నాను. చూడండి, థ్యాచ్ని చాలా వరకు కవర్ చేసింది, ఒక 400 వరకు చేసింది.
కాదు 800 వరకు చేసింది. సో చలో ఫటాఫట్ మన ఇంటికైతే వెళ్ళిపోదాం. దీని శాడ్లీని కూడా క్రియేట్ చేసేసాను కాబట్టి. సో ఇప్పుడు మనం అయ్యో చూడండి ఎట్లా వచ్చేస్తుందో పాపం, చాలా బాగుంది గైస్ ఇదైతే. సో దీన్ని ఇక్కడ స్టాప్ చేసేసాను, లేదంటే ఆగం అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫుడ్ కుక్ అవ్వడానికి పెట్టాను, అదే ఫిష్ది. సో ఈ విధంగా అయిపోతుంది. ఫిష్ దాంతో మనకి ఎక్కువ అంటే హెల్త్ అనేది పెరగదు, కానీ నార్మల్ ఫుడ్ తోటి తిన్నామంటే దాంతో ఈజీగా పెరుగుతుంది అన్నట్టు. సో ఫైనల్గా నేను దాన్ని అయితే తిన్నాను, అండ్ ఇప్పుడు హెల్త్ కొంచెం వరకు అయితే పెరిగింది అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇంకొకటి ఏంటంటే వచ్చే వీడియోలో మనం ఫార్మింగ్ నేర్చుకుందాం గైస్. దాంట్లో మనం ఎలా ఫార్మింగ్ చేయాలి ఏందనేది నేర్చుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దానికోసం కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ని అన్లాక్ అయితే చేస్తాను, మీరు కూడా చూసి చేసుకోండి. సో ఇవన్నీ డోర్స్ అన్నట్టు. సో ఇవన్నిటిని కూడా అన్లాక్ అయితే చేసుకున్నాను నేను. సో ఇప్పుడు నేను ఫైనల్గా ఇవన్నీ చేసుకున్నాను కాబట్టి ఇవి మనకి దేంట్లో దొరుకుతాయి అంటే దీని పేరేంది, స్మితీలో దొరుకుతాయి అన్నట్టు. స్మితీతో అన్లాక్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను. ఈ విధంగా స్మితీతో మనం దాన్ని కలెక్ట్ అనేది చేసుకోవచ్చు. బట్ దీనికోసం ఏం కావాలంటే మెటల్ గార్డ్స్ అండ్ హైడ్ అంటున్నా, సిమెంట్ పేస్ట్ అండ్ క్రిస్టల్ కావాల్సి వస్తుంది. సో అది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్, సీ యూ అగైన్, బాయ్.